రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్థిక సర్వే ఎకనమిక్ సర్వేలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం ఎలా ఎదిగింది అనే దాని మీద చాలా చర్చ వచ్చిందనమాట. 2019లో 66వ స్థానంలోని భారతదేశం ఇప్పుడు 38వ స్థానంలోకి వచ్చింది. ఇన్నోవేషన్ అంటే క్రియేటివిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో జనరల్గా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు టాప్లో ఉంటాయి. అయితే భారతదేశం ఎప్పటి నుంచో మన దేశానికి కల అనమాట టాప్ 50లో తెచ్చుకోవాలని. 2025 సంవత్సరం సంబంధించి భారతదేశానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 38వ స్థానం దొరికింది. దీనికి సంబంధించి ఇన్నోవేషన్స్లో భారతదేశం చాలా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి ఎకనమిక్ సర్వే చెప్పుకొచ్చిందనమాట. ముఖ్యంగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, స్టార్టప్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఇవన్నీ బాగా పెరిగాయని, భారతదేశం అనేది ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని, అంతేకాదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా మనం ముందున్నామని చెప్పి ఆర్థిక సర్వే చెప్తుందనమాట. ప్రత్యేకంగా మనం చూసుకుంటే కనుక భారతదేశంలో PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒక మేజర్ గేమ్ చేంజర్ అయిందని, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ తయారీ నుంచి చాలా అంశాల్లో మనం ముందున్నామని, పెద్ద పెద్ద గ్లోబల్ మొబైల్ ఫోన్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నాయని, మన కంట్రీ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుందని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే చెప్పిందనమాట. మనం చూస్తే కనుక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దాదాపు ఈ సెప్టెంబర్ 2025 వరకు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ 2025 వరకు కూడా దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పి, అదేవిధంగా అడిషనల్గా కూడా దాదాపు 18 లక్షల కోట్ల సేల్స్ అవుతున్నాయని చెప్పి, ఏదైతే మనం PLI స్కీమ్తో మనం బూస్టప్ చేసామో దానివల్ల దాదాపు అడిషనల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ అనేది బాగా పెరిగిపోయిందని, దాదాపు 18 లక్షల కోట్ల ప్రొడక్షన్ సేల్స్ అంటే 18 లక్షల కోట్ల వాల్యూ ఉన్న వస్తువులు సేల్ అయ్యాయని, ఇంకా భారతదేశం బాగా ముందుకెళ్తుందని, ఈ PLI స్కీమ్ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే చెప్పుకొచ్చిందనమాట. ముఖ్యంగా భారతదేశం మనం చూస్తే బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్ ప్రొడక్షన్ క్లస్టర్స్గా మారుతున్నాయని, ఇన్నోవేషన్ ఇంటెన్సివ్ క్లస్టర్స్గా ప్రపంచంలోనే టాప్ 50లో ఉన్నాయని చెప్తుంది అనమాట. ఓవరాల్గా ఇన్నోవేషన్ అవుట్పుట్ అనేది భారతదేశంలో రీసెంట్గా చాలా సిగ్నిఫికెంట్గా పెరిగిందని మనందరూ తెలుసు. భారతదేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా ఈ మధ్య మనం చూస్తే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మనం మేధస్సు ఉపయోగించి తయారు చేసే ప్రాపర్టీ అనమాట. సాధారణంగా ఒక పుస్తకం రాయొచ్చు, ఒక కొత్త ఇన్నోవేషన్ చేయొచ్చు, ఒక ట్రేడ్ మార్క్ని అంటే మన ట్రేడ్ మార్క్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇదంతా అనమాట. 2024 సంవత్సరానికి కానీ మనం చూస్తే కనుక భారతదేశం ప్రపంచంలోనే ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్లో 4th ర్యాంక్లో ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేటెంట్స్లో 6th ర్యాంక్లో ఉంది. ఇండస్ట్రియల్ డిజైన్స్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 7th ర్యాంక్లో ఉందన్నమాట. దాంతోపాటు మనం సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా అప్రూవ్ చేసాం. దాదాపు 6 రాష్ట్రాల్లో భారతదేశంలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దాదాపు ఈ ప్రాజెక్ట్స్ మీద 1.60 lakh crores కూడా ఖర్చు పెడుతున్నాం అనమాట. మనకు తెలుసు భవిష్యత్ అంతా సెమీ కండక్టర్సే కాబట్టి మనం దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ వీటి మీద భారతదేశం ఇప్పుడు చాలా ఫోకస్ పెడుతుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా యూనివర్సిటీ తీసుకొస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిజమైతే ఇన్నోవేషన్లో భారతదేశం త్వరలో సింగిల్ డిజిట్ ర్యాంక్లోకి వెళ్ళిపోద్ది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII అనేది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు టెక్నాలజికల్ హబ్స్గా మారటం, స్టార్టప్స్ మీద దృష్టి పెట్టడం, ఒక నాలెడ్జ్ హబ్గా మన దేశాన్ని తయారు చేయటం, అంతేకాదు రకరకాల సవాళ్ళను ఎదుర్కొని మన దేశం ఇన్నోవేషన్స్లో ముందుకెళ్ళటం, వీటన్నిటి వల్ల భారతదేశం ముఖ్యంగా మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం ముందంజ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తే మొత్తం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అన్ని ఇండికేటర్స్ కలిపి 78 ఉంటాయి. అయితే బేసికల్గా 2 రకాల బ్రాడ్ ఇండికేటర్స్ చూస్తారనమాట. ఒకటి ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్ మరియు ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్ అనమాట. ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్లో ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ సోఫిస్టికేషన్, బిజినెస్ సోఫిస్టికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్లో నాలెడ్జ్, టెక్నాలజీ అవుట్పుట్స్, క్రియేటివ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓవరాల్గా మనం చూస్తే భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంకా ముందంజ వేయాల్సి ఉంది. అయినా కానీ సంవత్సరం ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంక్ మెరుగుపరుచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అనమాట. సెంట్రల్ ఏషియా మరియు సదరన్ ఏషియాలో భారత్దే టాప్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ 10లో ఉన్న దేశాలు ఏంటి తెలుసా? మొదటి ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉంది, 2వ ర్యాంక్లో స్వీడన్ ఉంది, 3వ ర్యాంక్లో అమెరికా, 4వ ర్యాంక్లో సౌత్ కొరియా, 5వ ర్యాంక్లో సింగపూర్, 6వ స్థానంలో UK, 7వ స్థానంలో ఫిన్లాండ్, 8వ స్థానంలో నెదర్లాండ్స్, 9వ స్థానంలో డెన్మార్క్, 10వ స్థానంలో చైనా ఉన్నాయి. సో మనం చూస్తే టాప్ 10 కంట్రీస్లో ఏ దేశాలు అయితే టెక్నాలజికల్గా ముందున్నాయో ఆ దేశాలన్నీ కూడా టాప్ 10లో ఉన్నాయి.
త్వరలో మన దేశం కూడా టాప్ 10 లీగ్లో జాయిన్ అవుద్దని ఆశిద్దాం.